उस तरफ देखेंगे, चलो चलो। Argo, prelo. ముంబాయి మహానగరంలో మహాపుణ్యక్షేత్రంగా పేరుగాంచింది ఈ రామమందిరం. భక్తజన సందోహంతో, నిత్య పూజలతో, నిరంతర భజనలతో, అత్యంత వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవాలతో కళకళలాడిన ఈ మందిరం గత 14 సంవత్సరాలుగా మూతబడి ఉంది. ముంబాయి హైకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పుని ఈ రోజే ప్రకటించనుంది. వీరేంద్ర కుమార్, వీరూభాయ్ అని కూడా అంటారు ఇతను. ముంబై అండర్వరల్డ్ తో సంబంధాలున్న వ్యక్తి. రామ మందిరాన్ని తిరిగి తెరిచే హక్కు, ఆ మందిరానికి చెందిన కోట్లాది రూపాయల ఆస్తుల మీద అధికారం తనకే ఉన్నాయంటూ, అవన్నీ తనకే చెందాలంటూ 14 సంవత్సరాలుగా కోర్టులో పోరాడుతున్నాడు ఈ వీరూభాయ్. సార్, నేను కోర్టులోనే ఉన్నాను సార్. నేను జడ్జిమెంట్ మొత్తం వినాలి. ఫోన్ కరెక్ట్ గా పెట్టు. ఓకే సార్. प्राचीन राम मंदिर के विवाद के संबंध में निचली अदालतों के द्वारा पहले दिए गए आदेशों का పురాతనమైన ఈ రామ మందిరం వివాదానికి సంబంధించి గతంలో కింది కోర్టులు ఇచ్చిన అన్ని తీర్పులను హైకోర్టు పరిశీలించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆధారాలన్నీ కూలంకషంగా పరిశీలించిన అనంతరం వీరూభాయ్గా పిలువబడే వీరేంద్ర కుమార్ కు ఆలయ ప్రవేశమునకు అనుమతిస్తూ ఆ ఆలయానికి సంబంధించిన సకల స్థిర చరాస్తుల మీద అతనికి సంపూర్ణ హక్కు కలదని కోర్టు తెలియచేస్తోంది. రామ మందిర్ నహీ కొల్లే దుంగా. అక్కడ వాణ్ణి నా ప్రాణం పోయిన అడుగు పెట్టని పనో. జబ్ తక్ యే రహీం జిందా హై తబ్ తక్ కోయి వహా పైర్ నహీ రఖ్ సక్తే. मैं ऐसा नहीं होने दूंगा. तुमको मार डालूंगा. ये कोई नहीं रोक सकता. रहीम. क्या बॉडी है बस. తాజ్ మహల్ చూడాలంటే ఆగ్రా వెళ్ళాలి, నీ బాడీ చూడాలంటే ముంబై రావాలి. నీకు బాడీ లేదని ఫీల్ అవుతున్నావు? ఆ భగవంతుడు కొంతమందికి బుద్ధి ఇస్తాడు, కొంతమందికి
మనిషికి బాడీ ఇస్తాడు. అంటే నాకు బుద్ధి లేదనా? అంత డైరెక్ట్ గా చెప్పడానికి హమ్ ఆప్కే హై కౌన్, బోల్నే వాలా ऊपर भगवान है. నోర్మయ్. जय माता दी. आओ दोस्त आओ. जजमेंट के बारे में सुना था, बहुत खुशी की खबर है. ये लीजिए दोस्त. చేదుగా ఉంది దోస్త్. హా దోస్త్, తీర్పు తీయగానే ఉంది, కానీ ఆ రహీం గాడే చేదు మాత్రం అడ్డుపడుతున్నాడు. సాల రహీం. దోస్త్, శ్రీరాముడు మన దేవుడు, మన గుడిని మనం తెరుచుకుందాం. ఆ రహీం గాడి సంగతి మర్చిపో, నీకు నేనున్నాను. జై మాతాది, జై మాతాది. నమస్తే అంకుల్. హా జీతేరావు బేటా, రాత్రికి గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాను, నువ్వు మీ నాన్నతో కలిసిరా. సారీ అంకుల్, రాత్రికి సాయిబాబా గుడిలో భజనకి వెళ్ళాలి. భజన్ కా మా వాడికి భక్తి ఎక్కువ. అవ దోస్త్, ఓకే. ఏంటి కొత్తగా గుడికి వెళ్తానంటున్నావు? గుడికని కటింగ్ ఇచ్చా. మన గెస్ట్ హౌస్ కి వెళ్తున్నాను. రాత్రికి మంచి ఫిగర్ వస్తుంది. వెళ్ళు, వీడికి ఏడ్స్ తప్పదు. సరే, ఈ ఆనంద సమయంలో నిన్నొకటి అడగాలనుంది దోస్త్. నువ్వు అడగాలనుకున్నది ఏమిటో నాకు తెలుసు దోస్త్. మా అబ్బాయిని మీ ఎల్లుడుగా చేసుకుందామనేగా. అవును దోస్త్, ఆ భక్తుడికి నా చిన్న కూతురు కరెక్ట్. ఇది తీయగా ఉంది. మిలాహాత్. ఆ చేతుల్లో ఉన్న గంట అవతల పారేసి చెవుల్లో పూలు పెట్టుకురండి, పూజకు వేళైంది. సార్ ఏంటి సార్ మాకు ఈ టార్చరు? నెలకి 4 సార్లు ఈ పూజలేంటి, మాకు ఆ గెటప్లు ఏంటి? ఏమయ్యా గెటప్ కి అంత ఫీల్ అయితే ఉపవాసాలు ఎలా చేస్తారా? ఉపవాసం ఆ. ఇదేపటి నుంచి? ఈ రోజు నుంచి చిన్నమ్మాయి గారి స్కీమ్ కొత్తగా పెట్టారు. మా వల్ల కాదండి. వస్తే దేవుడి పటాల దగ్గర కూర్చుంటారు, లేకపోతే డైరెక్ట్ గా దేవుడి దగ్గర కూర్చుంటారు. ఆలోచించుకోండి. అమ్మా జానకి, సార్, వస్తాం సార్, వస్తాం సార్. అది అలా దారికి రండి. ప్రణామం సార్. క్యా దోస్త్, ఇంటిని గుడిగా సెక్యూరిటీని పూజారులుగా మార్చావు. క్యా బాత్ హై? చెప్పాను కదా నా చిన్న కూతురు గురించి. రామాయణంలో ప్రతి ఇన్సిడెంట్ ని పండగ చేస్తుంది, వీళ్ళందరినీ ఇలా తయారు చేస్తుంది. వెరీ గుడ్. నాకైతే దేవాలయానికి వచ్చినట్టుగా ఉంది భయ్. నాకేమో తిరుపతిలో ఉన్నట్టుగా ఉంది. ఆగి. మరి గుండు కొట్టించుకోలేదే? మా అమ్మాయి గారు ఇంకా స్కీమ్ పెట్టలేదు. నేను పెట్టిస్తా. అద్భుత పురుషుడు శ్రీరాముడు, అవలీలగా శివుని ధను విరిచినాడు. అద్భుత పురుషుడు శ్రీరాముడు, ఆనందముగను జానకి కనులలో, ఆనందముగను జానకి కనులలో, హరివిల్లులను తాను విరించినాడు. అద్భుత పురుషుడు శ్రీరాముడు. తనువును మనసును తనియగ చేసిన రాముని మెడలో మాల వేసినది. మనసును తీయని కానుక చేసి మనువాడు నావాడు వచ్చేది ఎప్పుడో, నా కనుల వెన్నెలలు విరిసేది ఎప్పుడో. అద్భుత పురుషుడు శ్రీరాముడు, అవలీలగా శివుని ధను విరిచినాడు. అద్భుత పురుషుడు శ్రీరాముడు. బేబీ, ఈయన మీ అంకుల్. నమస్తే అంకుల్. జీతే రహో. తను కిరణ్ శెట్టి, హలో. వాళ్ళ అబ్బాయి, నీ ఫియాన్సే. అమ్మాయి ఏంటి అలా వెళ్ళిపోతుంది? సిగ్గు పడుతుంది. అంకుల్, నేను వెళ్ళి జానకితో మాట్లాడరాను? జా బేటా. వెళ్ళు. జానకి, ఏయ్, నా దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. పెళ్లికి ముందు ఈ మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటేనే నా కాబోయే పెళ్ళాం ఫ్రెష్ గా ఉంటుందని నమ్మకం ఉంటుంది. అయ్యో! పట్టుకుంటే నలిగిపోయే కొత్త బాంబే డైయింగ్ బెడ్షీట్ లా ఉన్నావు. ఫస్ట్ నైట్ కప్పుకుంటానుగా. Get out! Get out! Get out! Shut up!
ఏమైంది బాబు? పాపం తన మనసులో ఎవరన్నా ఉన్నారేమోనని అడుగుతున్నాను అంకుల్. ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకుని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అంకుల్. నీకన్నా బుద్ధిమంతుడు నా కూతురికి ఎక్కడ దొరుకుతాడు? నువ్వు వెళ్ళు బాబు, అలాగే అంకుల్. నేను మాట్లాడతాను. ఐఎమ్ సారీ డాడీ, నేను చేసుకోను. చూడు జానకి, నేను వాళ్ళకి మాట ఇచ్చాను. నువ్వు అతను చేసుకునే తీరాలి. ఇది నా ప్రెస్టీజ్కి సంబంధించిన మ్యాటర్. నువ్వేమనుకున్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నో చేంజెస్. అండర్స్టాండ్? రామా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వినిపిస్తోందా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నువ్వే తప్పించాలి. అవసరమైతే నువ్వే రావాలి. నాన్న ఒక 1000 ఇవ్వు, ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వాలి. 1000 రూపాయలే కదా అడిగాడు, ఇవ్వండి. చెప్పులు వేసుకోండి, దొబ్బుకెళ్తారు. ఇంతకీ అంబాసిడర్ అంటే ఏం సోదరా? థమ్స్అప్ కి చిరంజీవి, పెప్సీకి పవన్ కళ్యాణ్, అలాగే సైకిల్ కి మా రామ్. అదనమాట. రామ్, మమ్మల్ని గుర్తుంచుకోవయ్యా. నీ గురించి చెప్తానులే టీవీలో.